దశాబ్దాల కల సాకారం. ఉత్తరాంధ్ర ప్రజలు ఏళ్ల తరబడి కన్న కల నేడు సాకారమైంది. ఉత్తరాంధ్ర ఆకాంక్షలకు, ఆత్మ గౌరవానికి ప్రతీకగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది. ఒకప్పుడు భూసేకరణ చిక్కుముడులు, పాలనాపరమైన ఆలస్యాలతో మందగించిన ఈ కళ నేడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను నేరుగా ప్రపంచ పటంతో అనుసంధానించే ఒక అద్భుతమైన మౌలిక వసతుల హబ్గా రూపుదిద్దుకుంది. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి దార్శనికత, ఎన్డీఏ ప్రభుత్వ దృఢ సంకల్పంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అత్యంత వేగంగా ఆచరణలోకి వచ్చింది. సమర్థవంతమైన ఎయిర్పోర్ట్ అవసరం. దశాబ్దాలుగా విశాఖపట్నం నగరవాసులు నేవీకి చెందిన ఐఎన్ఎస్ డేగా ఎన్క్లేవ్ పైనే ఆధారపడ్డారు. కానీ రక్షణ రంగానికి చెందినది కావడంతో పౌర విమానాల రాకపోకలకు అనేక పరిమితులు ఉండేవి. భారీ ఇంటర్నేషనల్ వైడ్ బాడీ విమానాలు దిగాలన్నా, ఎయిర్పోర్ట్ను విస్తరించాలన్నా స్థల లభ్యత పెద్ద సవాలుగా మారింది. పైడి భీమవరం ఫార్మా క్లస్టర్, విశాఖ ఐటీ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు 24 గంటలు సేవలు అందించే ఒక స్వతంత్ర అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తక్షణ అవసరంగా మారింది. ఆ లోటును భర్తీ చేస్తూ ప్రాంతీయ పురోగతికి సరికొత్త ఊపిరి పోసింది ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కేంద్ర ప్రభుత్వ వేగం, తిరుగులేని పురోగతి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రాజెక్టు ఊహించని వేగాన్ని పుంజుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక పర్యవేక్షణతో పనులు పరుగులు తీశాయి. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి డీజీసీఏ, బీసీఏఎస్ నుంచి అన్ని క్లియరెన్స్లను రికార్డు స్థాయిలో మంజూరు చేశారు. అంతేకాదు, ప్రయాణికులకు సునాయాస ప్రయాణ అనుభూతిని అందించేందుకు విశాఖపట్నం నగరం నుండి ఎయిర్పోర్టుకు కేవలం 30 నిమిషాల్లో చేరుకునేలా 8 వరుసల గ్రీన్ఫీల్డ్ కోస్టల్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేస్తోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు. ఈ విమానాశ్రయ నిర్మాణ అద్భుతాలను ఒక్కసారి పరిశీలిస్తే తూర్పు తీరంలోనే అత్యంత పొడవైన 3800 మీటర్ల రన్వే ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. బోయింగ్ 777, ఎయిర్బస్ A350 వంటి ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాలు ఇక్కడ సునాయాసంగా ల్యాండ్ కాగలవు. 78,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆధునిక టెర్మినల్ ఆంధ్రప్రదేశ్ విశిష్ట సంస్కృతికి అద్దం పడుతూనే డీజీ యాత్ర వంటి అత్యాధునిక డిజిటల్ సాంకేతికతను అందిస్తోంది. తొలి దశలోనే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా, భవిష్యత్తులో 4 కోట్లకు పైగా విస్తరించేలా దీనిని అత్యంత వ్యూహాత్మకంగా రూపొందించారు. 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న అత్యాధునిక కార్గో టెర్మినల్ ద్వారా మన ఫార్మా, ఆక్వా ఉత్పత్తులు వేగంగా అంతర్జాతీయ విపణులకు చేరుకుంటాయి. ఉత్తరాంధ్ర ఆర్థిక విప్లవం. భోగాపురం కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే ఒక ఏరోట్రోపోలిస్. ఎయిర్పోర్ట్ చుట్టూ ఐటీ పార్కులు, అంతర్జాతీయ లాజిస్టిక్స్ హబ్లు, గ్లోబల్ టూరిజం రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతూ మన స్థానిక యువతకు వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ సంకల్ప సాధనలో భాగంగా బంగాళాఖాత తీరంలో ఆంధ్రప్రదేశ్ను ఒక అగ్రగామి ఆర్థిక శక్తిగా నిలబెట్టడంలో భోగాపురం విమానాశ్రయం గేమ్ చేంజర్గా మారబోతోంది.